అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 48. డాక్టర్ సుదర్శన్తో చేతులు కలిపింది కార్తీక్ అని విద్య అనుమానపడుతుంది. అందువల్ల సాగర్ని సింగపూర్ తీసుకెళ్లే విషయం ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది. అసలు ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో పడుతుంది విద్య. అంతలో ఎదురుగా ఉన్న భరత్ని చూసి, భరత్, నీకు సింగపూర్ తెలుసా అని అడుగుతుంది విద్య. తెలుసత్తయ్య, ఒకసారి నాన్న నన్ను ట్రిప్పు తీసుకువెళ్ళాడు అని చెప్తాడు భరత్. ఓ అవునా భరత్, ఎంత దూరం? కారులో వెళ్ళొచ్చా లేక ట్రైన్లో వెళ్ళాలా అని అమాయకంగా విద్య అడగటంతో భరత్ పగలబడి నవ్వుతాడు. భరత్ అలా నవ్వుతుంటే అర్థం కాని విద్య, ఏమైంది భరత్, ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు భరత్ నవ్వుని కంట్రోల్ చేసుకుని, అత్తయ్య, సింగపూర్ కి మనం రైలులో కానీ కారులో కానీ వెళ్ళలేము, విమానంలో వెళ్ళాలి. అంతేకాదు, అది వేరే దేశం కనుక టికెట్ తీసుకుంటే సరిపోదు, పాస్పోర్ట్ కూడా కావాలి అని భరత్ చెప్తాడు. అప్పుడే సాగర్ ఎక్కడికి వచ్చి, నాకు పాస్పోర్ట్ ఉందిగా, నేను లండన్ వెళ్లేవాణ్ణిగా, అప్పుడు నాకు తయారు చేశారుగా అని నవ్వుతూ సాగర్ చెప్తాడు. పాస్పోర్ట్ అంటే ఏంటి అని అడుగుతుంది విద్య. అత్తయ్య, ప్రతి దేశానికి ఒక రాష్ట్రంలో ఒక పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది. మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఇంకా మనకు సంబంధించిన జెరాక్స్ అన్ని తీసుకువెళ్లి ఆ కార్యాలయంలో అప్లై చేయాలి. అప్పుడు వాళ్ళు మనం చెప్పింది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి అన్ని కరెక్ట్ గా ఉంటే మన పేరు మీద ఒక పాస్పోర్ట్ ఇస్తారు. ఆ పాస్పోర్ట్ ఉంటేనే మనం వేరొక దేశం వెళ్ళడానికి విమానం టికెట్ కొనుక్కోగలుగుతాం, లేదంటే మనకి పర్మిషన్ ఉండదు అని విద్యకు అర్థమయ్యేలా భరత్ వివరంగా చెప్తాడు. విద్య ఇప్పుడు అదెలా అని ఆలోచిస్తూ ఉండగా, ఎందుకు అత్తయ్య నీకు పాస్పోర్టు సింగపూరు అని సందేహంగా భరత్ అడిగితే, భరత్, ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, బయటికి ఎవరికీ చెప్పకూడదు అని మాట ఇస్తే చెప్తాను అని చెయ్యి చాపుతుంది. ప్రామిస్ అత్తయ్య, నేనెవరికీ చెప్పను అని భరత్ ప్రామిస్ చేస్తాడు. విద్య సాగర్ వైపు తిరిగి, ప్రామిస్ చెయ్యవా అన్నట్లు చెయ్యి చాపితే, నేను ఎవరికీ చెప్పను అని ప్రామిస్ చేస్తాడు సాగర్. రాత్రి లక్కీ నాతో మాట్లాడినప్పుడు సింగపూర్ వెళ్లి ఒక చిన్న ఆపరేషన్ చేస్తే సాగర్ మామూలు మనిషి అవుతాడని చెప్పింది. అంతేకాదు, ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా నన్ను సాగర్ని మాత్రమే వెళ్ళమంది. అందుకే ఎవరికీ చెప్పకుండా సింగపూర్ ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అని వివరంగా చెప్తుంది విద్య. నిజమా విద్య? చిన్న ఆపరేషన్ చేస్తే నేను మామూలు మనిషి అవుతానా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును సాగర్, లక్కీ అదే చెప్పింది అనటంతో, సరే విద్య, మనం సింగపూర్ వెళ్దాం అంటాడు. మనం వెళ్ళగలమా అని సందేహంగా అడగటంతో, ఓ ముద్దు విద్య, నేనున్నాను కదా, నేను నిన్ను పాస్పోర్ట్ ఆఫీస్కు తీసుకువెళ్తాను అంటే సరే అని తల ఊపుతుంది విద్య. తర్వాత రోజు ఉదయం గుడికి వెళ్తున్నామని చెప్పి సాగర్, విద్య పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ పాస్పోర్ట్ రావాలి అంటే ముందు అప్లికేషన్ రాసివ్వాలి అని చెప్పటంతో సాగర్, విద్య అప్లికేషన్ లో వివరాలు అన్ని పూర్తిగా రాసి అక్కడ ఉన్న క్యూ లైన్ లో నించుంటారు. క్యూ లైన్ లో చాలా మంది జనాలు నించుని ఉంటారు. సాగర్ కి నీరసం వచ్చినా అలాగే నిలబడి ఉంటాడు. ఇక ముగ్గురు మాత్రమే ఉన్నారు అని విద్యాసాగర్ మాట్లాడుకుంటూ ఉండగా, టైం అయిపోయింది, రేపు రండి అని డోర్ క్లోజ్ చేస్తాడు ఒక ఆఫీసర్. ఇక సాగర్, విద్య ఇద్దరూ ఇంటికి వస్తారు. వెళ్లిన పని అవ్వకపోవటంతో రేపైనా తొందరగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. తర్వాత రోజు అందరికన్నా ముందే పాస్పోర్ట్ ఆఫీస్ లోకి వెళ్లి క్యూ లైన్ లో నిల్చొని ఉండగా ఆఫీసర్ విద్య పాస్పోర్ట్ కి అప్లికేషన్ చూసి మొత్తం కొట్టివేస్తాడు. అది చూసిన విద్య చాలా కంగారుగా, ఏంటండి అలా కొట్టి పడేస్తున్నాడు అని అడుగుతుంది. ఇదేమన్నా సమోసాలు బజ్జీలు కట్టడానికి ఇచ్చే పేపర్ అనుకున్నారా? క్యాపిటల్ లెటర్స్ లో నీట్ గా రాయాలి, కానీ ఈ అప్లికేషన్ అంతా ఎవరో చిన్న పిల్లలు టైం పాస్ కోసం హోంవర్క్ రాసినట్లు ఉంది, కానీ ఒక పాస్పోర్ట్ కోసం రాసిన అప్లికేషన్ లా లేదు అని ఆఫీసర్ కోప్పడి అప్లికేషన్ ని సాగర్ మీదకి విసిరి కొడతాడు. వాళ్ళ మీదకి విసిరి కొట్టడంతో చుట్టూతా ఉన్న జనాలందరూ విద్యా సాగర్ వైపు చూస్తూ ఉంటారు. సాగర్ కు బాధ కలిగి కన్నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. అది చూసిన విద్య, పర్లేదండి, మళ్ళీ ఇంకొక అప్లికేషన్ కొని రాద్దాం, మీరేం బాధపడకండి అంటూ సాగర్ ని ఓదారుస్తూ పాస్పోర్ట్ ఆఫీస్ నుండి బయటకు తీసుకువెళ్ళబోతుండగా అంతలో ఒకతను వచ్చి, మేడం, మీరెందుకు అంత బాధపడుతున్నారు? మీ దగ్గర డబ్బులు ఉంటే చాలు, మీరేం చేయాల్సిన అవసరం లేదు,
పాస్పోర్ట్ మీ చేతుల్లోకి వస్తుంది అంటాడు ఒకతను. విద్య ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా భయ్యా? ఏం చెయ్యాలి మేము అని అడుగుతుంది. ఏం లేదు మేడం, మీరు 1,00,000 నా చేతికి ఇచ్చారు అనుకోండి, మీకు సంబంధించిన పాస్పోర్ట్ వారం రోజుల్లోపు మీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని అనటంతో సాగర్ విద్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. విద్య అతన్ని నమ్మొచ్చా లేదా అనే ఆలోచనలో ఉండగా అక్కడే ఉన్న ఒక అటెండర్ వచ్చి, మేడం, మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆఫీసుల్లో ఇది మామూలే. మీరు డబ్బులు ఇవ్వండి, అన్నీ జరిగిపోతాయి అని అక్కడ పనిచేసే అటెండర్ అంటంతో విద్యకి నమ్మకం కలిగి ₹1,00,000 డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో, ఖచ్చితంగా నేను మీకు డబ్బులు ఇస్తాను, నాకు పాస్పోర్ట్ చాలా ముఖ్యం, నా మీద నమ్మకం ఉంచండి అని విద్య అనటంతో, సరే మేడం, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, అందుకని మొట్టమొదటిసారిగా డబ్బులు తీసుకోకుండా మీకు పాస్పోర్ట్ రెడీ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ డబ్బులు నా చేతిలో పెడితేనే పాస్పోర్ట్ మీ చేతికి ఇస్తాను, అది గుర్తు పెట్టుకోండి అంటాడు. విద్య చాలా సంతోషంగా అతని ఫోన్ నంబర్ తీసుకుని సాగర్ని తీసుకొని అక్కడి నుండి బయటికి వెళ్తుంది. విద్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పాస్పోర్ట్ వస్తుంది. సాగర్ పాస్పోర్ట్ ఇంట్లోనే ఉంది. ఇక కావాల్సిన డబ్బులు ఎలా అనే ఆలోచనలో పడుతుంది. లక్కీ 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంది. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళడానికి విమానం ఛార్జీలు, ఉండడానికి ఖర్చులు ఇంకా చాలానే ఉంటాయి, కనీసం ఇంకొక 5 లక్షలు, అంటే మొత్తం 25 లక్షలు తీసుకువెళ్ళాలి, ఇప్పుడు ఎలా అనే ఆలోచనలో ఉండగా విద్య ఆలోచన చూసి, ఏంటి విద్య, పాస్పోర్ట్ వస్తుంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అని సాగర్ అడగగా, అది కాదండి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా, ఎలా అని ఆలోచిస్తున్నాను అంటుంది విద్య. విద్య, నువ్వు శుద్ధ ముద్దువి, మీ దగ్గరే లాకర్ తాళాలు ఉన్నాయి, లాకర్ ఓపెన్ చేసి నచ్చినంత డబ్బులు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో, సరిపోతుంది కదా, దానికెందుకు ఇంత ఆలోచన అంటాడు సాగర్. లేదండి, లాకర్ లో డబ్బులు తీస్తే ఇంట్లో వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది, ఏదైనా అవసరం వచ్చి లాకర్ ఓపెన్ చేసినా వెంటనే డబ్బులు లేవన్న విషయం తెలిస్తే మనం సింగపూర్ వెళ్లే విషయం అందరికీ తెలుస్తుంది, కాబట్టి ఆ పని చెయ్యకూడదు, నా దగ్గర ఉన్న బంగారం అమ్మినా 5 లక్షలు కూడా రావు, ఇప్పుడేం చేయాలి అని మళ్ళీ ఆలోచనలో పడుతుంది. విద్య సాగర్ మాట్లాడుకుంటున్న మాటలు విన్న భరత్, అత్త, డబ్బుల గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఆ మాటలకు విద్య, కంగారు పడకుండా ఎలా ఉండగలను, అంత డబ్బులు ఎవరిస్తారు నాకు అని అనగా వెంటనే భరత్, నేనిస్తాను అంటాడు. విద్య సాగర్ భరత్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అయ్యో అత్తయ్య, నా బ్యాంక్ అకౌంట్ లో 25 లక్షలు ఉన్నాయి, బ్యాంకు వెళ్లి అవి డ్రా చేద్దాం, ఇంట్లో ఎవరికి కూడా తెలియదు అంటాడు. చిన్నపిల్లల అకౌంట్లు అంత డబ్బా, నువ్వు వెళ్ళడిగితే ఇస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది విద్య. నేను పుట్టినప్పుడు సాగర్ మామయ్య నా పేరు మీద బ్యాంకులో 25 లక్షలు డిపాజిట్ చేశారు, నాకు 21 సంవత్సరాల వరకు ఆ డబ్బులు తీసుకునే అధికారం కేవలం సాగర్ మామయ్యకు ఉండేలా నామినీగా తన పేరు రాయించుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ అమ్మ లేక నాన్న పేరు నామినీగా ఇస్తే ఏదైనా అవసరమైనప్పుడు డబ్బులు డ్రా చేస్తారు అని మామయ్య తన పేరే నామినీగా ఉంచుకున్నాడు. నా అకౌంట్ లో డబ్బుల గురించి తాతయ్య చెప్పాడు, ఇప్పుడు నేను సాగర్ మామయ్య బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేయొచ్చు అని చెప్పడంతో విద్యకి సంతోషం కలుగుతుంది. రేపు ఉదయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బ్యాంకుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు ముగ్గురు. తర్వాత రోజు ముగ్గురు చిన్నగా మాట్లాడుకుంటుంటే సింధూరాకు అనుమానం కలిగి, ఏం చేస్తున్నారు ముగ్గురు కలిసి అని అడుగుతుంది. సింధూర అలా అడిగేసరికి ముగ్గురు కంగారు పడతారు. వెంటనే భరత్, ఏమీ లేదమ్మా, పార్కుకు వెళ్దామంటే విద్య అత్త పని ఉంది రాను అంటుంది. సాగర్ మామ నేను ఇద్దరం ఎంతసేపు ఆడుకుంటాం అని అనటంతో పార్కుకు వెళ్లి విద్య, ఇంట్లో పని ఇంకొకరు చేస్తారులే అని సింధూర అనటంతో సరే అంటుంది విద్య. ముగ్గురు చాలా సంతోషంగా బయటికి వెళ్ళటం చూసి ఎందుకు సందేహం కలుగుతుంది. వీళ్ళ ముఖాలకి అంత సీన్ లేదులే అని మళ్ళీ నచ్చ చెప్పుకుంటుంది సింధూర. బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని ముగ్గురు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఉన్న మనిషికి ₹1,00,000 ఇచ్చి పాస్పోర్ట్ తీసుకుంటారు. డబ్బులు, పాస్పోర్ట్ రెడీ అయ్యాయి. ఇక సింగపూర్ కి టికెట్స్ బుక్ చేస్తే సరిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటే అంతలే అక్కడ ఉన్న ఒక మనిషి వచ్చి, హాయ్ అండి, నా పేరు రామారావు, నేను సింగపూర్ వెళ్తున్నాను, మీరు వెళ్తున్నారా, ఏం పని మీద వెళ్తున్నారు అని అడుగుతాడు.
విద్య కొంచెం సంకోచంగా మీరు ఏ పని మీద వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అని తిరిగి అడుగుతుంది. ఆ మాటలకి రామారావు నవ్వుతూ, మీరు సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్టున్నారు. నేను నా బిజినెస్ పని మీద వెళ్తున్నాను. రేపు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ కి అని రామారావు చెప్తాడు. ఇక విద్యాసాగర్ కూడా, సార్ మేము కూడా ఆ ఫ్లైట్ కే వస్తాము, మాకు టికెట్స్ బుక్ చేయగలరా అని అడిగితే సరే అని రామారావు 2 లక్షల రూపాయలు తీసుకుని ఇద్దరికి టికెట్స్ బుక్ చేస్తాడు. రేపు రాత్రి 11 గంటల కల్లా ఎయిర్పోర్ట్ రండి అని రామారావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక ఖర్చులకి 2 లక్షలు మాత్రమే డబ్బులు ఉండటంతో ఇంటికి వెళ్లే దారిలో విద్య తన బంగారాన్ని తాకట్టు పెట్టి 3 లక్షలు డబ్బులు తీసుకుంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత సింగపూర్ లో కనీసం 20 రోజులైనా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్లుగా బట్టలు, అవసరమైన వస్తువులన్నీ సర్దుకుంటారు. తర్వాత రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత బయలుదేరాలని ముందే ఒక టాక్సీని కూడా ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి రెడీ చేసి పెట్టుకుంటారు. తర్వాతి రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత టాక్సీలో ఎయిర్పోర్ట్ కి విద్యాసాగర్ వెళ్తారు. విద్యాసాగర్ ఎక్కడికి వెళ్లారు అన్నది భరత్కి తప్పించి ఇంకెవరికీ తెలియదు. ఎయిర్పోర్ట్ లో రామారావు వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చెక్ ఇన్ అవ్వటం, విమానం ఎక్కటము, లగేజ్ వేరే చోట ఇవ్వటము, మిగిలినవన్నీ విద్యకు అర్థమయ్యేలా రామారావు చెప్తున్నాడు. తర్వాత రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో విమానం సింగపూర్ చేరుకుంటుంది. సింగపూర్ విమానాశ్రయంలో విద్య, ఇక్కడ మన డబ్బులు చెల్లవు, ఇక్కడ ఎయిర్పోర్ట్ లోని మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వాళ్ళకి చలామణి అయ్యే డాలర్ని మనం తీసుకోవాలి, నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమ్మా అని అడుగుతాడు. వెంటనే విద్య డబ్బులు తీసి రామారావు చేతికి ఇస్తుంది. రామారావు డబ్బులు మార్చే కౌంటర్ దగ్గర క్యూ లైన్ లో నించుంటే ఎదురుగా ఉన్న చైర్స్ మీద విద్యా సాగర్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. విద్యా సాగర్ అలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో ఉన్నట్టుండి ఆ రామారావు డబ్బులు తీసుకుని మాయమైపోతాడు. ఎయిర్పోర్ట్ అంతా రామారావు కోసం విద్యాసాగర్ వెతికినా రామారావు ఎక్కడా కనబడ్డు. రామారావు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని పారిపోయాడు, వీళ్ళని మోసం చేశాడు. ఇప్పుడు ఆ సింగపూర్ లో విద్యాసాగర్ పరిస్థితి ఏంటి? డబ్బులు లేకుండా హాస్పిటల్కి వెళ్ళినా ఆపరేషన్ అవ్వదు. ఒకవేళ తిరిగి ఇండియా రావాలి అన్న టికెట్స్ కి డబ్బులు లేవు. ఆ దేశం కాని దేశంలో సింగపూర్ లో విద్యాసాగర్ల పరిస్థితి ఏమవుతుంది? తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ 49.